మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ గ్రామర్ రూల్స్లో రూల్ నెంబర్ 11 గురించి డిస్కస్ చెబుతున్నాం. ఆల్రెడీ రూల్ నెంబర్ 10 వరకు నేను వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. ఆ వీడియోస్ యొక్క ప్లేలిస్ట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పనిసరిగా వాచ్ చేయండి. అయితే ఈ రూల్స్ సంబంధించిన వీడియోలన్నీ కూడా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వారికి, టెట్, డిఎస్సి, అలాగే ఎస్ఎస్సి, అలాగే సిజిఎల్, అలాగే రైల్వే ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఐ, కానిస్టేబుల్స్ అన్ని ఎగ్జామ్స్ వారికి ఉపయోగపడే ఇంపార్టెంట్ గ్రామర్ రూల్స్ అన్ని మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా? వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇంగ్లీష్ గ్రామర్లో డిఎస్సి వారైనా, టెట్ వారైనా, ఇంక ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేవారైనా ఏ గ్రామర్ టాపిక్ కావాలన్నా నా ఛానల్లో అందుబాటులో ఉంది. అన్ని వీడియోలు ప్లేలిస్ట్లో పెట్టడం జరిగింది. మీకు ఏ టాపిక్ కావాలన్నా ఆ టాపిక్ టైప్ చేసి పక్కన @ మూర్తి సార్, @ తర్వాత మూర్తి సార్ రాసేటప్పుడు స్పేస్ ఇవ్వకుండా మొత్తం 2 కలిపి రాయండి. @ మూర్తి సార్, MURTHYSIR టైప్ చేస్తే మీకు ఆ వీడియో డిస్ప్లే అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు రూల్ నెంబర్ 11 గురించి డిస్కస్ చేద్దాం. ఈ రూల్ నెంబర్ 11 ఏంటంటే చాలా ఇంపార్టెంట్ రూలు. అయితే చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవారు ఈ రూల్ని ఎక్కడైనా చూసి ఉండకపోవచ్చు. ఒకసారి మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. ఓకేనా? ఈ రూల్ ఏంటంటే మెనీ, మచ్, ఏ లాట్ ఆఫ్ యూసేజ్ గురించి. అయితే మూడింటి యొక్క మీనింగ్స్ ఒకటి, చాలా అని మీనింగ్ వస్తుంది. అయితే వీటిని ఏ సందర్భాల్లో వాడతాము? మెనీ, మచ్ని ఎప్పుడు వాడతాము? ఏ లాట్ ఆఫ్ అని ఎప్పుడు ఉపయోగిస్తాం? 3 మీనింగ్స్ ఒకటే కదా, కాబట్టి దాని గురించి ఈ రూల్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ మచ్ అనేది అన్కౌంటబుల్ నౌన్ ముందు ఉపయోగిస్తాం. అన్కౌంటబుల్ నౌన్ అంటే ఏ నౌన్ అయితే సింగులర్ ప్లూరల్గా రాయలేమో అది అన్కౌంటబుల్ నౌన్. మనీ, టైం ఇలాంటివి. అలాగే మెనీని ఎక్కడ ఉపయోగిస్తామంటే కౌంటబుల్ నౌన్ ముందు, అంటే సింగులర్ ప్లూరల్గా రాయగలిగేవి. మ్యాను, మెన్ను, ఫ్రెండ్, ఫ్రెండ్స్ ఇలాగా వీటి ముందు మెనీ ఉపయోగిస్తాం. అయితే మెనీ తర్వాత ఎప్పుడు కూడా ప్లూరల్ కౌంటబుల్ నౌన్ రాయాలి. మెనీ ఫ్రెండ్స్, మెనీ బాయ్స్, మెనీ మెన్, మెనీ పీపుల్ అని ప్లూరల్ కౌంటబుల్ నౌన్ రాయాలి. ఉదాహరణకి ఇక్కడ రాస్తాను చూడండి ఒకసారి. ఐ హ్యావ్ నాట్ మెనీ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మెనీ తర్వాత ఫ్రెండ్స్ ప్లూరల్ నౌన్, కౌంటబుల్ ప్లూరల్ నౌన్ ఉంది. ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ నాట్ మచ్ టైం. నాకు అంత టైం లేదు. ఇక్కడైతే నాకు చాలామంది ఫ్రెండ్స్ లేరు, ఎక్కువ మంది ఫ్రెండ్స్ లేరని అర్థం. ఇక్కడైతే నాకు అంత టైం లేదు అని మీనింగ్. ఏదైనా మచ్ తర్వాత టైం అనే అన్కౌంటబుల్ నౌన్ను ఉపయోగించాం. ఈ విధంగా మచ్ తర్వాత అన్కౌంటబుల్ నౌను, మెనీ తర్వాత ప్లూరల్ కౌంటబుల్ నౌన్ని రాయాలి. ఈ లాట్ ఆఫ్ని మరి మెనీ, మచ్ని ఎలా ఉపయోగిస్తాం అంటే, ఇచ్చిన సెంటెన్స్ నెగిటివ్లో ఉన్న, క్వశ్చన్ రూపంలో ఉన్న అప్పుడు మెనీ కానీ మచ్ కానీ ఉపయోగిస్తాం. అంటే మెనీ ఎప్పుడు ఉపయోగిస్తాం? కౌంటబుల్ నౌన్ ముందు, ప్లూరల్లో కౌంటబుల్ నౌన్ ముందు. మచ్ని ఎప్పుడు ఉపయోగిస్తాము? అక్కడ ఉన్న నౌన్ అనేది అన్కౌంటబుల్ నౌన్ అయితే మచ్ ఉపయోగిస్తాం. సో ఇచ్చిన సెంటెన్స్ నెగిటివ్లో ఉంటే మెనీ కానీ మచ్ కానీ, లేదా ఇచ్చిన సెంటెన్స్ క్వశ్చన్ రూపంలో ఉంటే ఇంటరాగేటివ్లో ఉన్న మెనీ కానీ మచ్ కానీ రాయాలి. కానీ ఇచ్చిన సెంటెన్సు ఎస్ఆర్టివ్లో పాజిటివ్లో ఉంటే, ఎస్ఆర్టివ్ సెంటెన్స్ అవ్వాలా, పాజిటివ్లో ఉండాలా. పాజిటివ్లో ఉంటే మనం ఏంటి ఉపయోగిస్తాం అంటే ఏ లాట్ ఆఫ్ ఉపయోగిస్తాం. ఏ లాట్ ఆఫ్ క్వశ్చన్ రూపంలో ఉండకూడదు, ఎస్ఆర్టివ్లో ఉండాలి, సబ్జెక్ట్తో స్టార్ట్ అవ్వాలి, అందులో నెగిటివ్ ఉండకూడదు, పాజిటివ్ ఉండాలా. అలాంటి సందర్భంలో ఈ లాట్ ఆఫ్ ఉపయోగిస్తాం. రెండింటి మీనింగ్ ఒకటే. నెగిటివ్ ఇంటరాగేటివ్లో ఉండేటప్పుడు మెనీ కానీ మచ్ కానీ, పాజిటివ్లో ఉండేటప్పుడు ఏ లాట్ ఆఫ్ని ఉపయోగించాలి. ఓకేనా? ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఐ హ్యావ్ నాట్ ఏ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ దిస్ టౌన్. ఐ హ్యావ్ నాట్ ఏ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ దిస్ టౌన్. ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ నాట్ అని అన్నాడు. ఇక్కడ నెగిటివ్ ఉంది కదా, నెగిటివ్. ఇచ్చిన సెంటెన్స్లో నెగిటివ్ ఉంటే రాయాల్సిందే, నెగిటివ్ ఉంటే మెనీ కానీ మచ్ కానీ. మరి ఇక్కడ ఫ్రెండ్స్ అన్నాను కదా, ఫ్రెండ్స్ అంటే కౌంటబుల్ ప్లూరల్ నౌన్ కదా. కౌంటబుల్ ప్లూరల్ నౌన్ అయితే ఏ లాట్ ఆఫ్ బదులుగా ఏం రాయాలి? మెనీ రాయాలి. ఏం రాయాలి? మెనీ రాయాలి. ఐ హ్యావ్ నాట్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ దిస్ టౌన్ అనాలి తప్ప ఐ హ్యావ్ నాట్ ఏ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ దిస్ టౌన్ అనకూడదు. నెగిటివ్లో ఉండేటప్పుడు ఏ లాట్ ఆఫ్ అని రాయకూడదు. ఓకేనా? ఐ నో అంటే ఇక్కడ ఐ హ్యావ్ నాట్ మెనీ ఫ్రెండ్స్ ఇన్ దిస్ టౌన్ అంటే నాకు ఈ టౌన్లో అంత ఎక్కువ చాలామంది ఫ్రెండ్స్ లేరు అని అర్థం. ఓకేనా? నెక్స్ట్, ఐ నో మెనీ మెన్ ఇన్ దిస్ విలేజ్. ఐ నో మెనీ మెన్ ఇన్ దిస్ విలేజ్. ఇక్కడ సెంటెన్స్ పాజిటివ్లో ఉంది, ఇక్కడ సెంటెన్స్ పాజిటివ్లో ఉంది, మరియు సబ్జెక్ట్ స్టార్ట్ అయింది, ఎస్ఆర్టివ్లో ఉంది. అంటే క్వశ్చన్ కాదు, నెగిటివ్ కాదు. అప్పుడు ఏం రాయాలి చెప్పాను? ఏ లాట్ ఆఫ్ రాయాలి. సో మెనీ బదులుగా ఏ లాట్ ఆఫ్ అని రాయాలి. ఓకేనా? ఏ లాట్ ఆఫ్ అని రాయాలి. ఐ నో ఏ లాట్ ఆఫ్ మెన్ ఇన్ దిస్ విలేజ్. ఏ లాట్ ఆఫ్ తర్వాత కూడా ప్లూరలే రావాలి. ఏ లాట్ ఆఫ్ తర్వాత
ప్లూరల్ రావాలి. అయితే ప్లూరల్ రావచ్చు లేదా అన్కౌంటబుల్ నౌన్ సింగులర్ అని రావచ్చు లాట్ ఆఫ్ తర్వాత. చూసుకోండి దీని తర్వాత ప్లూరల్ లేదా అన్కౌంటబుల్ నౌన్. అన్కౌంటబుల్ నౌన్ ఇప్పుడు సింగులర్లో ఉంటుంది. సో ఏ లాట్ ఆఫ్ తర్వాత ప్లూరల్ నౌన్ అని రావచ్చు, అన్కౌంటబుల్ నౌన్ సింగులర్ అనే రావచ్చు. కానీ కౌంటబుల్ అయితే ప్లూరలే రాయాలి ఇప్పుడు ఏ లాట్ ఆఫ్ తర్వాత. సో ఐ నో ఏ లాట్ ఆఫ్ మెన్ ఇన్ దిస్ విలేజ్ అనేది చెప్పాలి. ఈ హ్యాజ్ మచ్ మనీ. ఈ సెంటెన్స్ పాజిటివ్లో ఉంది మరియు సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది, ఎస్ఆర్టివ్లో ఉంది, పాజిటివ్లో ఉంది. అంటే క్వశ్చన్ కాదు, నెగిటివ్ కూడా లేదు. కాబట్టి ఏం రాయాలి మనకిక్కడ? లాట్ ఆఫ్ రాయాలి. కాబట్టి మచ్ తీసి ఏ లాట్ ఆఫ్ రాయాలి. ఏ లాట్ ఆఫ్. చూసారా, ఈ హ్యాజ్ ఏ లాట్ ఆఫ్ మనీ. ఇక లాట్ ఆఫ్ తర్వాత అన్కౌంటబుల్ నౌన్ వచ్చింది. ఇక లాట్ ఆఫ్ తర్వాత మెన్ ప్లూరల్ వచ్చింది. సో కౌంటబుల్ నౌన్ అయితే ప్లూరల్ రాయాలా లాట్ ఆఫ్ తర్వాత. అన్కౌంటబుల్ నౌన్ అయితే సింగులర్ రాస్తా. అన్కౌంటబుల్ నౌన్కి సింగులర్ ప్లూరల్ ఉండదు కాబట్టి సింగులర్లో ఉంటుంది. కాబట్టి ఏ లాట్ ఆఫ్ మనీ అనాలా. ఈ హ్యాజ్ ఏ లాట్ ఆఫ్ మనీ అనాలా. అంటే అతని దగ్గర చాలా మనీ ఉంది అని అర్థం. ఓకేనా. డూ యూ థింక్ ఏ లాట్ ఆఫ్ పీపుల్ విల్ గో. ఇక్కడ క్వశ్చన్ ఇంట్రాగేటివ్ హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యి 7 క్వశ్చన్ మార్క్ ఉంది. క్వశ్చన్ అంటే ఇంట్రాగేటివ్. ఇంట్రాగేటివ్లో ఉందంటే మెనీ కానీ మచ్చ కానీ రాయాలి. లాట్ ఆఫ్ రాయకూడదు, ఏ లాట్ ఆఫ్ రాయకూడదు. సో ఏ లాట్ ఆఫ్ అనేది రాయకూడదు. రాయకూడదు అంటే ఇక్కడ ఉండేది ఏంటి? పీపుల్. పీపుల్ అంటే కౌంటబుల్ ప్లూరల్ నౌన్. కౌంటబుల్ ప్లూరల్ నౌన్ అయితే రాయాలి మెనీ రాయాలి. ఏం రాయాలి? మెనీ. కాబట్టి మెనీ రాయాలి. డూ యూ థింక్ మెనీ పీపుల్ విల్ గో అని అనాలి. ఓకేనా. నెక్స్ట్ ఐ హ్యావ్ ఇన్వైటెడ్ మెనీ ఫ్రెండ్స్ సో ఐ నీడ్ టు బై మచ్ ఫుడ్. నేను చాలా ఎక్కువ మంది ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేశాను. సో ఐ నీడ్ టు బై మచ్ ఫుడ్. ఎక్కువ ఫుడ్ నేను తీసుకోవాలని, కొనాలని. ఎక్కడ జాచోండి ఇదంతా పాజిటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ స్టార్ట్ అయింది అసర్టివ్, మెనీ కానీ మచ్ కానీ రాయాలి. అయితే ఇక్కడ మెనీ ఫ్రెండ్స్ అని సరిపోయింది లేదా? పాజిటివ్ సెంటెన్స్లో ఏట్ రాయాలి? ఇక్కడ మనం లాట్ ఆఫ్ రాయాలి. సో మెనీ తీసి ఏ లాట్ ఆఫ్ రాయాలి. ఏ లాట్ ఆఫ్. ఐ హ్యావ్ ఇన్వైటెడ్ ఏ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ సో ఐ నీడ్ టు బై మచ్ ఫుడ్. ఐ నీడ్ టు బై మచ్ ఫుడ్. ఇది కూడా ఐ నీడ్ టు బై. ఇది కూడా సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యింది. ఈ సెంటెన్స్ అంతా పాజిటివ్లో ఉంది. సెంటెన్స్ పాజిటివ్ అయ్యి సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఎస్ఆర్టివ్లో ఉంటే అది ఏ లాట్ ఆఫ్ అని రాయాలి. కాబట్టి మచ్ తీసి ఏ లాట్ ఆఫ్ రాయాలి. సో ఐ హ్యావ్ ఇన్వైటెడ్ ఏ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ సో ఐ నీడ్ టు బై ఏ లాట్ ఆఫ్ ఫుడ్ అని చెప్పాలి తప్ప మచ్ కానీ ఇక్కడ మెనీ కానీ రాయకూడదు. సో ఏ లాట్ ఆఫ్ తర్వాత కౌంటబుల్ అయితే ప్లూరల్ చెప్పాలి. ఏ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్, ఏ లాట్ ఆఫ్ గర్ల్స్ అని చెప్పాలి. అదే అన్కౌంటబుల్ అయితే సింగులరే ఉంటుంది. ఏ లాట్ ఆఫ్ ఫుడ్, ఏ లాట్ ఆఫ్ మనీ అనమాట. సో ఏ లాట్ ఆఫ్ తర్వాత రెండు వస్తాయి. దాని ప్లూరల్ కౌంటబుల్ లోనైనా వస్తుంది, అన్కౌంటబుల్ లోనైనా వస్తుంది. నెక్స్ట్ అండి వూ డిడెంట్ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ టైమ్ టు ఫినిష్ ఇట్. ఇక్కడ క్లియర్గా నెగిటివ్ ఉంది. నెగిటివ్ ఉంది అంటే అది ఎస్ఆర్టివ్ అవ్వచ్చు, ఇంట్రాగేటివ్ అవ్వచ్చు. నెగిటివ్ ఉంది అంటే మెనీ కానీ మచ్ కానీ రాయాలి. మరి ఇక్కడ ఏ లాట్ ఆఫ్ రాయకూడదు. టైం ఉంది. టైం అంటే అన్కౌంటబుల్ నౌన్. ఏం రాయాలి? అక్కడ మచ్ రాయాలి. సో మచ్ అని రాయాలి. వీ డిడెంట్ హ్యావ్ మచ్ టైమ్ టు ఫినిష్ ఇట్ అంటే మా దగ్గర అది పూర్తి చేయడానికి అంత ఎక్కువ సమయం లేదు అని అర్థం. నెక్స్ట్ డిడ్ యూ ఇన్వైట్ ఏ లాట్ ఆఫ్ పీపుల్. ఇది హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యి 7 క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఇంట్రాగేటివ్ క్వశ్చన్ రూపంలో ఉన్నా ఆ సెంటెన్స్లో నెగిటివ్ ఉన్నా మెనీ కానీ మచ్ కానీ రాయాలి. సో ఇక్కడ చూడండి ఏ లాట్ ఆఫ్ పీపుల్ అన్నాడు కాబట్టి రాయకూడదు. ఏం రాయాలి? పీపుల్ అనేది కౌంటబుల్ ప్లూరల్ నౌన్ కాబట్టి మెనీ అని రాయాలి. లాట్ ఆఫ్ బదులుగా ఏ లాట్ ఆఫ్ బదులుగా మెనీ రాయాలి. డిడ్ యూ ఇన్వైట్ మెనీ పీపుల్ అనాలి. ఓకేనా. ఏ లాట్ ఆఫ్ పీపుల్ అని అనకూడదు. నెక్స్ట్ అండి హ్యావ్ యూ గాట్ మచ్ లగేజ్. ఇది కూడా క్వశ్చనే. చూసారా 7 క్వశ్చన్ మార్క్ ఉంది. హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయింది. ఇంట్రాగేటివ్లో క్వశ్చన్ రూపంలో ఉంది అంటే తప్పనిసరిగా అక్కడ మనీ కానీ మచ్ కానీ రాయాలి. ఏ లాట్ ఆఫ్ ఇస్తే తప్పు. సో ఇక్కడే వచ్చింది మచ్చనుంది. సరిపోయింది కదా, మచ్చనుంది కాబట్టి ఆన్సర్ రైట్ ఆన్సర్. హ్యావ్ యూ గాట్ మచ్ లగేజ్. ఇక్కడ మార్చాల్సిన అవసరము లేదు. ఎందుకంటే ఇచ్చింది క్వశ్చన్లో ఉంది, నెగిటివ్లో ఇచ్చింది క్వశ్చన్లో ఉంది. క్వశ్చన్లో ఉందంటే ఇంట్రాగేటివ్లో ఉన్న నెగిటివ్లో మెనీ కానీ మచ్చ కానీ లగేజ్ బట్టి మచ్చనే వాడతాము. ఓకేనా. అన్కౌంటబుల్లో ఉంది కాబట్టి హ్యావ్ యూ గాట్ మచ్ లగేజ్ అనడం కరెక్ట్ ఆన్సర్. ఇందులో కరెక్షన్ అక్కడ లేదు. ఓకేనండి. ఈ విధంగా మెనీ మచ్ ఏ లాట్ ఆఫ్ అనేది ఒకటే మీనింగు కానీ యూసేజ్ వేరు. ఇచ్చిన సెంటెన్స్లో నెగిటివ్ ఉన్నా, ఇచ్చిన సెంటెన్స్ క్వశ్చన్ రూపంలో ఉన్నా ఏ లాట్ ఆఫ్ ఇస్తే తప్పు. ఏ లాట్ ఆఫ్ ప్లేస్లో మెనీ కానీ మచ్చ కానీ రాయాలి. మెనీ ఎక్కడ రాయాలి, మచ్చ ఎక్కడ రాయాలి ఆల్రెడీ చెప్పాను. ఆ పక్కన ఉన్న నౌను కౌంటబుల్ ప్లూరల్ అయితే మెనీ రాయాలి, అన్కౌంటబుల్ అయితే మచ్చ రాయాలి. అలాగే ఇచ్చిన సెంటెన్స్లో అది
పాజిటివ్గా ఉండాలి మరియు సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఎస్ఆర్టివ్ సెంటెన్స్ అవ్వాలి. ఎస్ఆర్టివ్ క్వశ్చన్ అవ్వకూడదు, ఎస్ఆర్టివ్ అవ్వాలి. సబ్జెక్ట్తో స్టార్ట్ అవ్వాలి, అందులో నెగిటివ్ ఎక్కడ ఉండకూడదు. అప్పుడు మాత్రం ఏ లాట్ ఆఫ్ రాయాలి. మెనీ ఇచ్చినా మచ్ ఇచ్చినా వాటి బదులుగా ఏ లాట్ ఆఫ్ అనేది రాయాలి. ఓకేనా? ఇది ఇంపార్టెంట్ రూల్ నెంబర్ 11 అండి. రూల్ నెంబర్ 11 సంబంధించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకే ఫ్రెండ్స్.